పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధించి ఆనందించాము. సమయంలో వాక్య ధ్యానంలోనికి మనం వెళుతూ ఉన్నాము. ఇంకా లోయలో ఎవరైనా రావాల్సినటువంటి దాసులు మిస్ చేసుకోవద్దు. మరి దయచేసి దేవుని సన్నిధికి రావాలి. దేవుని దాసులు జుల్లకల్లు నుండి మానేలు సారు మన మధ్యకు వచ్చాడు. కాబట్టి రావలసినటువంటి సహోదరులారా, ప్రభు సన్నిధికి రావాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము నడిపింపును కొరకు ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, స్తోత్రహారుడా, రక్షకుడా, మా విమోక్షకుడా, గనుడా, మా తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు, వందనాలు నైనా. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించి ఆనందించాము. సమయంలో వాక్య ధ్యానములు ఎన్నికెళ్ళన ఇండగా మీ దాసునితో మీరు మాట్లాడండి, మరుగుపరుచుకునండి. తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు తన నోటికి ఊరగాను సాధనముగా మీరుండి మాట్లాడమని ప్రార్థిస్తూ, ఆత్మదేవ ప్రతి ఒక్కొక్కరికి వినగలిగే చెవు, గ్రహించే మనస్సును కూడా మీరు దయచేయండి. యంత్రము ద్వారా వింటూ ఉన్న మీ దాసుల యొక్క హృదయాలను కూడా కదిలించండి నాయన. మీ కొందనాలు, స్తోత్రాలు. మీరే ఉండి నా తండ్రి మాట్లాడండి, మాతో ఉండుమని ప్రభును మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ వాక్య ధ్యానములేనికి వెళుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని దాసులు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పనైండగా మనం అందరం విశ్వసించాలని ప్రభు పేట మనవి చేస్తూ సమయాన్ని సారికిస్తూ ఉంటున్నాం. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. గట్టిగా చెప్పాలి, ఆమెన్. నేనేం కొత్త కాదు, మీరేం కొత్త కాదు, కొంచెం దినాలు తేడా అయినాయి అంతే. చాలా మంచిది. మేము చాలాసార్లు రావాలని ప్రయత్నించాము, ప్రకటన కూడా చేశాను. సంసోనయ్య గారు ఉన్నప్పుడు కూడా రావాలనే ప్రయత్నం చేశాను. నేను కొన్ని కారణాలను బట్టి, అంటే ఇక్కడ రావాలనుకున్నప్పుడంతా ఏదో ఒకటి కూడికన్నా బయటికి పోవడం అన్నా ఇట్లా జరిగింది. దాన్ని బట్టి నేను రాలేకపోయాను. అయితే మీరు మాత్రం రోజు నా హృదయంలో ఉండడము ఇది సత్యము. మీరు అవునన్నా కాదన్నా నా హృదయంలో నుంచి దాన్ని ఎవరు తీసేయలేరు. ఇప్పుడు టైం 8 అవుతుంది. మరి చూద్దాం ఎటు వరకు వస్తుందో దేవుని పనే. దరిదాపుగా క్రిస్మస్, జనవరి, పెద్ద పండగ, చిన్న పండగ. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్య ధ్యానంలోనికి వెళ్ళక మునుపు ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమును స్తుతిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ, మీ సంఘ కాపరి అంటే నాకేం కొత్త కాదు, చాలా పాత సిమోనయ్య గారే. ఏమంటే ఒకరినొకరు అర్థం చేసుకున్నాక, ఒకడు నైట్ అంటాడు, ఒకడు మబ్బు అంటాడు, ఒకడు రాత్రి అంటాడు, అంతా ఒకటే. మా పిల్లల్ని అడుగుతుంటాను అప్పుడప్పుడు, ఏమో అన్నం తినొస్తావంటే బూ తినొస్తావంటే రెండో ఒకటే అంటుంటారు వాళ్ళు. బాగా చాలాసేపు మాకు డిస్కషన్ ఉంటుంది అట్లా. కాబట్టి మరి నేనైతే అయ్యగారిని దూరం చేయలేదు. నాకు సమీపంగా ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు. ఇది మాత్రం నమ్మదగిన మాట. యేసయ్య ఏదైనా నేర్పితే పోగొట్టుకొని పోయేది నేర్పడు. ప్రభు స్తోత్రం. చప్పట్లు కొట్టండి ఓపారి. ఆమెన్. ఆగండి. యేసయ్య ఏదైనా నేర్పితే ఆయన ఎన్నడూ పోగొట్టుపోయేది నేర్పడు. కారణం ఏమిటంటే ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు. సందర్భమును బట్టి ఒకసారి చూద్దాం ఆ మాట కూడా. 47వ కీర్తన 2వ వచనం. 47వ కీర్తన 2వ వచనం. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి ఏ రాజై ఉన్నాడు? ఒక మూల కాదు. చాలామంది ఈ దిక్కు బాగలేదు, ఈ దిక్కు బాగలేదు, ఈ దిక్కు బాగలేదు, ఈ దిక్కే ఆ దిక్కే బాగుంటే మళ్ళీ కష్టాలు అనేటివి ఉండకూడదు. లోకం అజ్ఞానంలో నిండిపోయింది, మూర్ఖత్వంలో నిండిపోయింది. అందుకొరకే సర్వభూమికి ఆయన ఏమై ఉన్నాడు? మహారాజు అయి ఉన్నాడు.
మహారాజా. ఈ సందర్భంలో మీకు కొత్త మాట చెప్తాను, పాతదేం కాదు. చాలామంది అంటారు, నేను టీవీలో కూడా చూస్తాను, దావీదుని మహారాజు అంటారు. ఏమంటారు? నేనైతే అనను, రాజు. ఇక దావీదు మహారాజు అయితే దేవుడు ఏం కావాలా? స్టెప్ తగ్గించినట్లంటే ఈయన పైకి పోయా, ఆయన కిందికి వచ్చాయి. చూడండి ఒక మాట, యోహాను సువార్త 1:30. యోహాను సువార్త 1:30. ఇంతసేపా? నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటి వాడాయనని నేను ఎవరిని గురించి చెప్పితునో ఆయనే ఈయన. అండు ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. యోహాను సువార్త 3:30. 3:30 రైట్. నేను చెప్పింది కరెక్టే, అది బాయ్ గారు చదివారు. యోహాను సువార్త 3:30 చెప్ప చదువు. ఆయన హెచ్చవలసి ఉన్నది. ఆయన ఏ భూమికి రాజై ఉన్నాడు? మహారాజై ఉన్నాడు. మహాగణుడు, మహోన్నతుడు అని మనం పాట పాడతాం కదా, వాక్యం కూడా ఉన్నది. అయితే ప్రియులారా, ఈ సందర్భంలో 2 పండగలు, 2 సంతోషాలు. అబ్బో, ఆ సంతోషం ఈ సంతోషం ఎంత సంతోషమో, అవునా? రైట్, ఓకే. ఆ సంతోషం ఎంతవరకు ఉందో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూసుకుందాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 9-10. లూకా సువార్త 2వ అధ్యాయం 9-10. నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో, అక్కడ కట్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ ఎత్తుకోవాలి. చదువు. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు అడిగి చాలు చాలంటే కదా. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం కాదు, యేసు ప్రభువు తెచ్చింది సంతోషం కాదు. యేసు ప్రభువు తెచ్చింది ఇహ సంబంధమైన సంతోషం కాదు. లోకమంతా 100% ఏ సంతోషాన్ని అనుభవించిందంటే ఇహ సంబంధమైన సంతోషాన్ని అనుభవించింది. నీకట్ట తెలుసు అని అంటే ఈ సంగతి తెలుసు నాకే. డెకరేషన్ లేకుండా ఎవరైనా పండుగ చేసినారా? కొత్త బట్టలు లేకుండా ఎవరైనా పండుగ చేసినారా? బంధువులు లేకుండా ఎవరైనా పండుగ చేసినారా? కారణం ఏమిటి అని అంటే ఇదంతా ఇహ సంబంధమైన సంతోషం. ఆయన ఈ సంతోషం, ఈ తాత్కాలికమైనది, మనం అనుభవించే సంతోషము తాత్కాలికమైనది. మహా సంతోషకరమైన సువర్తమానము, వర్తమానము, భూత భవిష్యత్ కాల వర్తమానములలో ఉండు ప్రభు సర్వాధికారి. ప్రియ దేవుని సంగమా, ఈ సందర్భములో యేసుక్రీస్తు ప్రభు అంటేనే లోకానికి ఏమర్థమైపోయిందంటే మాదిగొల్ల యేసు ప్రభువు, మాదిగొల్ల పండగ. ఏటొల్ల పండగ? జగద్రక్షకుడు, లోకరక్షకుడు. చూద్దాం ఒక మాట. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం చూడండి. ఆడ పల్లి మీద కాదు, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా. అదొకటే గట్టిగా పెట్టేది కాదు, గట్టిగా చదువు, గుద్దుతా చూడు దీంతోనే చదువు గట్టిగా. ఈయన ఏ రక్షకుడు? యా రక్షకుడు? నేను అంటాను, శత్రువులు ఇటు నడిచిపోతే అటు వచ్చేటోళ్ళు మల్లెపువ్వు పెట్టుకొని సెంటు కొట్టుకొని ఇటు పోతారు. శత్రువుని కనబడవచ్చు కానీ సువాసన విషయంలో ఏమన్నా ముక్కు ముచ్చుకుంటావా? ఏమన్నా ఎంత గమగమ, ఎంత సువాసన. శత్రువుని సహితము మైమరిపించేది క్రీస్తులో ఉన్న సంతోషం, కష్టమును సహితము. అందుకొరకు ఈ రాత్రికాల సమయంలో మనం గ్రహించవలసిన సత్యం ఏమిటి అని అంటే
ఆయన లోకరక్షకుడు. లోకానికి గుడ్డితనం కలగజేసిండేది మనమే. ఎంతసేపు ఉన్నా మనకు మనమే మనకు మనమే మనకు మనమే మనకు మనమే మనకు మనమే. అది సరికాదు. 28వ వచనములో సమరయులు యేసు క్రీస్తు దగ్గరకు వచ్చారు. 4:28 యోహాను సువార్త 4:28. ఆ స్త్రీ ఏమి విడిచిపెట్టి, అది ఎన్నేండ్లయిందో ఆమెకు స్నేహం. కొన్ని ఇండ్లలో నేను ఇప్పుడు చూస్తాను, అప్పటి మంటి కుండలు ఇంకా కొన్ని ఉన్నాయి, భద్రంగా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. నా దగ్గర కూడా కొన్ని వస్తువులు ఇప్పటి వరకు భద్రంగానే ఉన్నాయి. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టింది ఏది లేదు మనం. అందుకొరకే ఆయన లోక రక్షకుడు కాకుండా ఎస్సీ కాలనకే రక్షకుడు అయ్యాడు. పరిమితి. అందుకొరకే నీకు మహాసంతోషం లేదు. ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషం ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ముగ్గురికి కాదు. ఆయన ఎవరెవరికి శాంతికరమై ఉన్నాడు అని అంటే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి రండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల యేసుక్రీస్తు అను నీతిమంతుడైన ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఇక్కడ బాగా గుర్తించాలి, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ప్రశ్న ఆగుదాం, మనం ఒకటేనా పాపాత్ములు? మీరు పోయినారా ఉన్నారా? మరి సైలెంట్. మనమొకటేనా పాపాత్ములను? చూద్దాం ఒక మాట. మత్తయి సువార్త 9:13 చూడి. మత్తయి సువార్త 9:13. యోహాను ఎవరిని పిలువవచ్చి తిని చూద్దాం ఆ మాట. ఎక్కడ? మత్తయి 9:13 కాడ ఒకరు ఉండండి. మత్తయి 9:13 అక్కడ ఒకరు ఉండండి. సర్వ పాపములకు శాంతికరమై ఉన్నాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం అక్కడ ఒకరు ఉండండి. ఇప్పుడు ఇంకా ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమా 3:23 చూడండి. రోమా 3:23. రోమా 3:23. ఎట్లా ఏ భేదము లేదు. ఆగాగు. తపములు తరచిన నిన్నే గదా, జపములు చేసిన నిన్నే గదా. తపములు తరచిన నిన్నే గదా, జపములు చేసిన నిన్నే గదా. బిడ్డలారా, లోకములో సర్వ జనాంగము పాపము నుంచి విడుదల పొందాలని, శాపము నుంచి విడుదల పొందాలని, మరణము నుంచి విడుదల పొందాలని, జీవమును పొందాలని ప్రతి ఒక్కరూ ఏదో ఒక యాగము, ఏదో ఒక యజ్ఞము, ఏదో ఒక కార్యము, దేవుని సన్నిధిని పొందుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. దొంగలు మొదలుకొని, నరహంతకులు మొదలుకొని, ఈ తృష్ణ, ఈ దాహము ఎవరికి దూరము కాదు. నేను ప్రభు సన్నిధి చేరాలి, నేను ప్రభువుని వెంబడించాలి, లేక దేవుణ్ణి వెంబడించాలి, లేక వైకుంఠం చేరాలి, లేక పరలోకం చేరాలి, లేక నరకం తప్పించుకోవాలి, లేక నాశనం తప్పించుకోవాలి, లేక యమగుండం తప్పించుకోవాలి, శాంతి మార్గములో నడవాలి అని సర్వలోకము తపన పడుతూనే ఉంది. అందుకొరకే దేవుని వాక్యం ఏమంటుంది 3:23లో, ఏ భేదములు లేదు. ఎంతమంది అంటే 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 ఎంతమంది? ఇది సులువులే అందరూ అనేది, ఇది సులభం. కులము స్థలం అనొచ్చు, నువ్వు కాలము గడుపకను. కులము స్థలం అనొచ్చు, నీవు కాలము గడుపకను. తరుణముండగానే మీరు త్వరపడిరా. ఏ భేదమును
లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఎందుకొరకు మనలో నుండి దేవుని యొక్క కార్యము బయటికి వెళ్ళడం లేదంటే ఆ మహా సంతోషం అనేది మనలో నుంచి బయటికి పోవడం లేదు. మనకు పాస్టర్లు నేర్పేదంతే, మనం నేర్చుకునేదంతే. పశువుల పాకని, బాలయేస్ అని ఇట్లా ఏర్పాటు చేశారు. ఇంకా వీటితోనే ఉన్నారు. ఎవడన్నా చచ్చిపోయే ప్రాణం పోయే ముందు నీకు పెళ్లి చేస్తానంటే వానికి సంతోషం ఉంటుందా? అంటే డాక్టర్ పోయి కూడా ఇట్ అంటారు. మీరు నోరు తెరిచి చెప్పరా? నేను ఎందుకు అంటున్నాను ఈ మాటలు అని అంటే, ఆయన రానై ఉన్నాడు. మొదటి రాకడ అయిపోయింది, రెండవ రాకడ ఉంది. రెండవ రాకడకు సిద్ధపరచకుండా ఇంకా ప్రజలను మభ్యపెడుతూ ఇంకా మనవరకే 4:42 ఏం చదువుకున్నాం? ఆయన ఏ రక్షకుడు? ఎప్పుడు అర్థం చేసుకోవాలి? సంఘము ద్వారానే అర్థం చేసుకోవాలి. మరి మాట సంఘమే నేర్పించాలి లోకానికి. ఆమె ఆ కుండను విడిచిపెట్టి నువ్వేది విడిచిపెట్టింది లేదు. అది పట్టుకుంటావు, ఇది పట్టుకుంటావు, ఇది పట్టుకుంటావు, అది పట్టుకుంటావు. అందుకొరకే 105వ కీర్తన 3వ వచనంలో ఏముందంటే, 105వ కీర్తన 3వ వచనం, ఇంతసేపా ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ప్రభు స్తోత్రం. ఏ సంతోషము? నిన్న మొన్న జరిగిన పండుగ నోటికి సంబంధించినది, హృదయానికి సంబంధించింది కాదు. అది నోటికి సంబంధించింది. తొలినాడు నిండు పండుగ, రెండవ నాడు సద్ది పండుగ, కరి పండుగ. ఏమ్రా అయిపోయినారా సిమను పండుగ అంటే ఇంకా అట్టే ఉంటుందా? అట్లే ఉంటే టమాటాలు ఎవరు తెంపాలో, వంకాయలు ఎవరు తెంపాలో, మోటార్ ఎవరు ఆన్ చేయాలా, చేనులకి ఎవరు పోవాలా? కారణం ఏమిటి అని అంటే, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, హృదయానికి సంబంధించింది దేవుని రాజ్యం. ఆత్మరీతిగా మనం గుర్తించాలి. అందుకొరకు అక్కడ మన పాపములకు ఆయన ఏమై ఉన్నాడు? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం, అక్కడ ఆగి యువతలకు వచ్చాం. కొంచెం మీరు ఊరుకుండండి. ఇక్కడ అయ్యా అంత లేచిన అయ్యి కూసుకున్నాడే. చదవండి. ఏమబ్బా బాయ్, ఇంట్లో పండుకొని పాలుతావా చదువుతావా? నాకేది కాదు, గట్టిగా చదువా. మన పాపముల కొరకు మాత్రమే కాదు, కానీ సర్వలోకమునకు ఏమై ఉన్నాడు? నీకేమర్థమవుతుంది ఈ మాటను బట్టి చూస్తే? ఆయన యారక్షకుడు. ఏ పాపములకు శాంతికరమై ఉన్నాడు? సర్వలోక పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. లోకం గుర్తించింది ఏమిటంటే, మేడమిద్దలు, మనులు, మాణిక్యాలు, ఉద్యోగాలు ఇవన్నీ వద్దని చెప్పలేదు, కానీ వీటి వలన అయితే నువ్వు సంతోషం పొందలేవు, అవి సంతోషం పొందలేవు కూడా నీకు. ఇది బాగా గుర్తించుకోవాలి నువ్వు. లోకం ఏ స్థితిలో ఉన్నది అంటే మోడల్ పద్ధతి. మోడల్ స్కూల్ అంటే ఏమ్మా? మోడల్ స్కూల్ అంటే ఏం? చెప్తా వినండి. ఒక ఊరిలో ఒకడు కొత్తగా డ్రెస్ వేసినాడు. ఏం వేసినాడంటే, ముందేసినాడు, వెనక ఇడిచినాడు. ఎట్లా? ముందు లోపలికి చెక్కించుకున్నాడు ట్రౌజర్లో, వెనక ఇడుచుకున్నాడు. వాడిని చూసి ఇంకొకటి వేసినాడు. అట్లనే ఊరంతా అదే పద్ధతి చేసినారు. 2 నాళ్ళు అయింది, ఒక పెద్ద మంచి ఆలోచన వచ్చింది. ఏంది ఈ కాళ్ళు ఇట్లా వేసుకుంటున్నారు? ముందర చెక్కించుకోవడం, వెనక్కి ఇడుచుకోవడం, ముందు చెక్కించుకోవడం, వెనక్కి ఇడుచుకోవడం అని అంటే, ఒకనాడు అస్సలైనోడిని పట్టుకొని అడిగినాడు, ఒరే ఇది కొత్తగా తయారైంది కంపెనీ, ఇది ఏం సంగతి అని అంటే, తాత వాళ్ళందరూ నన్ను చూసే వేసుకున్నట్టున్నారు, నేనెందుకు వేసుకున్నాను అట్లానంటే, వెనక ట్రౌజర్ చినిగిపోయింది 2 పిల్లల కాడ, అది కనపడకూడదని వెనక్కి ఇడుచుకున్నాను, ఇంకా ముందు టక్కేసినాను. ఇంకా వాళ్ళంతా నా మోడలే చూసుకుంటే నేనేం చేసేది? లోకం మోడల్ టైటిల్లో ఉన్నది, కానీ యేసు ప్రభు టైటిల్, యేసు ప్రభు మోడల్. ఇతరులకు చూపించే విషయంలో త్యాగము లేదు, సమర్పణ లేదు.
ప్రభునందు ప్రియులారా, సర్వలోకమునకు ఆయన ఏమై ఉన్నాడు? మహారాజై ఉన్నాడు. మనం యోహాను పత్రిక చదువుకున్నాం కదా. మన పాపములకు మాత్రమే కాదు కానీ సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఒకసారి కనుక మనం యోహాను అపోస్తుల కార్యం 8వ అధ్యాయానికి పోతే, అపోస్తుల కార్యం 8వ అధ్యాయానికి పోతే 35వ వచనం. అందుకు ఫిలిప్పు నోరు తెరచి అంటే ఆ నపంసకుడు, ఆ మంత్రి యెరూషలేముకు వెళ్ళి, బాగా నా వైపు చూడండి, యెరూషలేమునకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకొని మళ్ళా రథం మీద పోతూ యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఆరాధించుటకే వెళ్ళాడు కానీ సంతోషం లేదు. ప్రభును స్తుతించుటకే వెళ్ళాడు కానీ సంతోషం లేదు. నేను ఒక మాట చెప్తున్నా, దేవుడా దేవుడా అని చాలా పుణ్యకార్యాలు చేసేటోళ్ళు ఉన్నారు, చాలా ఉపయోగకరమైన కార్యాలు చేసేటోళ్ళు ఉన్నారు. నీకు దేవుడా 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 దేవుడు అంటే కూడా నిన్ను ఎవరేం అనరు, ఎవరేం తిట్టరు, ఎవరేం వంసరు. యేసు అంటేనే వచ్చేది సమస్య, యేసు అంటేనే వచ్చేది తంట. యేసులోనే రక్షణ, యేసులోనే మోక్షం, యేసులోనే పాపక్షమాపణ, యేసు క్రీస్తు ద్వారానే నీవు నేను వైకుంఠం చేరవలసిన వారం. ఇది వాస్తవం, ఇది సత్యం. అయితే మనం గ్రహించవలసినది ఏమిటి అని అంటే, ఆ నపంసకుడు యెరూషలేముకు వెళ్ళి మరల పోతూ యెషయా గ్రంథం చదువుతుంటే, అతని ఆత్మ యొక్క రక్షణ ఎరిగిన దేవుడు ఎవరి ద్వారా రక్షణ వస్తుందో అది తెలియపరచుటకు ఆ యొక్క ఫిలిప్పును పొమ్మంటున్నాడు. ఫిలిప్పు, నువ్వు ఆ రథాన్ని కలుసుకొని చెప్పాడు. పరిగెత్తి వచ్చి రథాన్ని కలుసుకొని ఏమన్నాడంటే, నోరు తెరచి పాట అయితే గట్టిగా పాడుతావు కదా, అంతలేసిన మంచి చదువు గట్టిగా. గట్టిగా అంటే సౌండ్ తక్కువనా, మెల్లిగా అంటేనేమో గట్టి చదువుతావేమో, మెల్లిగా చదువు. ఆయనకు ఎవరిని గూర్చిన సువార్త. మనము లూకా 2:9 ఏం చదువుకున్నాము? 10:9 ప్రజలందరికీ కలగబోవు సువర్తమానము, సువార్త వర్తమానము. ఇక్కడ 35వ వచనంలో ఏమున్నది అని అంటే, సువార్త అంటే వర్తమానం చేశాడు ఫిలిప్పు ఆ నపంసకునికి. యేసును గూర్చి బోధించాడు. అతడు అడిగాడు, ఎవరిని గూర్చి ఇది రాశాడు? తనను గూర్చా లేక వేరొకరిని గూర్చి అన్నప్పుడు యేసును గూర్చి సువార్త ఫిలిప్పు ప్రకటించాడు. 39వ వచనంలో చూడు ఏముంది? వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపంసకుడు సంతోషించుచు ఏమి వెళ్ళను? హృదయానికి సంబంధించింది. 105వ కీర్తన 3వ వచనం ప్రకారంగా యెహోవాను వెదకువారు ఏడ సంతోషించుదురు? ఆ నపంసకునికి సంతోషం దొరకలేదు కాబట్టి ఆ సువార్త ద్వారా, సువర్తమానము ద్వారా యేసును గూర్చి విన్న తరువాత తన త్రోవను సంతోషించుచు వెళ్ళిపోయెను. క్రీస్తులో సంతోషం, యేసు క్రీస్తులో సంతోషం నోటికి సంబంధించినది కాదు, శరీరానికి సంబంధించింది కాదు. మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. ఏమనంటే రోమా 14వ అధ్యాయము 17వ వచనం. రోమా 14:17. నిన్న చేసింది ఏడిది? రకరకాల పేర్లు పెట్టచ్చు చోటికి చెప్పాలంటే, కానీ సమయం వేస్ట్ అవుతుంది. అందుకు నేను ముందుకెళ్తా. దేవుని రాజ్యము ఏమేమి కాదు కానీ గుర్తుపట్టుకోండి, ఏమిటిది? నీతియు సమాధానమును ఆనందము. ఆనందమనగా సంతోషమే. ప్రభు స్తోత్రం. కొట్టు చప్పట్లు. ఆమేన్. ఆ నపంసకునికి ఎప్పుడు దొరికింది సంతోషము? యేసును గూర్చిన వర్తమానము విన్న తర్వాత సంతోషం దొరికింది. మీకు ఇంకా ఒకరిని పరిచయం చేస్తాను నేను. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. లూకా సువార్త 6:19. 9 చదువు. 19:6. అంత వద్దునైనా. లూకా 19:6. ఎవరు త్వరగా దిగి? ఆయన ఏం సామాన్యమైన వ్యక్తే. మొదటి వచనం చూస్తే అర్థమవుతుంది కదా. 19 అతడు ధనవంతుడు అయిన జక్కయ్య అని వ్రాయబడ్డది. ఎవడన్నా సెట్ ఎక్కుతాడా అంత గొప్ప ధనవంతుడు? ఇన్కమ్ ట్యాక్స్ మాస్టరు సెట్ ఎక్కి కూసుకుంటాడా ఎవడన్నా?
లెక్కకి అతని దెబ్బకి అందరూ హడలు కావాలి. అయ్యి జరుగు 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 అని. దావీదు నువ్వు లెయ్యే, నువ్వు అటు నిలబడు, దాని ముందు నిలబడు, ఆ ముందు నిలబడు, అక్కడ తిరుగు, రైట్, ఓకే. మీరంతా ఇటు రండి అమ్మా, దగ్గరికి రండి, దగ్గరికి కలపల్లా, మీరు ఇటు రండి, టచ్ కావాలంటే దగ్గరికి రండి, ఇటు రండి, అందరూ రండి, ఇట్లా అందరూ. అరే రాస్తే ఏమి ఉండకూడదు, ఇమ్మని నువ్వు లై, జరగండి జరగండి అనుకుంటూ పోవాలి నువ్వు ముందర, గట్టిగా నల్లా మైక్ పట్టుగా, బాగా శబ్దం చేయాలి నువ్వు, జరగండి 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 పోయా జరగండి. అంత దర్బారు కలిగిన మనిషి ఏమెక్కాడు? జనులు గుంపు కూడి ఉండటం వలన యేసును చూడలేకపోయాడు. హృదయం యొక్క అంతరంగము దేవునికి యోగ్యమైనదిగా ఉండాలి. వచ్చి కూర్చోండి, చాలా మంచిది, వందనాలు మీకు. అయితే ప్రియులారా గుర్తుపట్టండి బాగా, ఎప్పుడు చేర్చుకున్నాడు ఆయన? జక్కయ్య యేసును చూడాలనుకున్నాడు, యేసు జక్కయ్యను, ఇద్దరు చూపులు ఒకటైపోయినాయి, చూపులు ఒకటైపోయినాయి, హృదయాలు కూడా ఒకటైపోయినాయి. అందుకొరకే ఆయన అన్నాడు, జక్కయ్య ఎట్లా దిగు, జక్కయ్య ఎట్లా దిగు. చూడండి, ప్రార్థన మొదలు పెడితే మనం ఇంకా పాటలు పాడతారులా చెప్పే ముందర పదం ఇది త్వరగానా? అక్షరానుసారమైన జీవితము ఎన్నడూ ప్రభువులో మనల్ని సంతోష పెట్టదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అతడు సంతోషముతో యేసును గూర్చి విని చేర్చుకొని, 7వ వచనం రండి. 7వ వచనంలో అందరూ ఆ ఊరు వాళ్ళంతా సనుక్కున్నారు. 8వ వచనంలో ఏముంది చూడు, ఇది నీకు పాత వాక్యము, పాత బైబిలు, పాత జక్కయ్య, పాత స్వరమే, కొత్తదైతే కాదు. ఈడ నేను ఏం కోడు కలుపుతాను అని అంటే, లూకా సువార్త 2:9-10 10వ వచనంలో, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషము. ఇప్పుడు జక్కయ్య మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తును చేర్చుకున్నాడు. 105:3 ప్రకారంగా, యెహోవాను వెదకువారు ఎక్కడ? హృదయమందు సంతోషించుదురు. ఆ యెరికోలో ప్రజలందరికీ సంతోషం కలిగింది. ప్రభు స్తోత్రం. కొట్టు చప్పట్లు. ఎట్లానంటే ఆగండి, దోచుకున్న వాళ్ళదంతా ఇయ్యడానికి మొదలుపెట్టినాడు. ఇది యేసుక్రీస్తులో జరిగే రహస్య కార్యం, హృదయములో. అది బాహ్యంగా అందరికీ కనబడుతుంది. ఇది నేను చెప్పగలిగే మాట ఏమిటంటే, ప్రభు కొరకు నీవు త్యాగము కలిగి ఏదైనా ఇవ్వగల. నీలో సంతోషం లేదు కాబట్టి నీవేమి ఇవ్వలేదు. ఏమి కొండబోయేది లేదు, ఏమి తీసుకొని పోయేది లేదు, ఏమి తెచ్చింది లేదు. కానీ అన్నిటికీ మూతి మాడిసేది, చేతులు బిగు పట్టేది, అన్నిటికీ మూతి మాడిసేది, చేతులు బిగు. ఎక్కడ సంతోషం ఉంది నీలోన? జక్కయ్యలో ఇప్పుడు మహా సంతోషం, ఊరి వారందరికీ మహా సంతోషం. చిన్న సంతోషం కాదు. దోచుకున్నాడు, సంతోషించాడు, అన్యాయం చేశాడు, సంతోషించాడు. కానీ యేసుక్రీస్తు ఆయన హృదయములోనికి పోయిన తరువాత మహా సంతోషం. ఈ రుచి నీకు కావాలంటే వాక్యాన్ని వెంబడించాలి. మరి బైబిల్ చదువుతావు, దండిగా చదువుతావు. మరి ప్రార్థనకు దండిగా వస్తావు. దాన్ని ఎవరు వద్దన్నారు? మొదటి ఆదాము మంటి నుండి పుట్టినవాడు. 2వ ఆదాము ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మ సంబంధి. ఆయనను మనం ఆత్మతో ఆరాధించాలి. ఏమిటి ఆ ఆత్మ సంగతి అని అంటే, ప్రియులారా గమనించండి, మీకు ఇంకో విషయాన్ని చెప్పగలుగుతాను. ఇది ఇక్కడ దాకా ఉండని, నాకు టైం తెలుసు, మీరు ఎవరు కంగారు పడద్దు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 16వ వచనం నుంచి త్వరగా రండి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుతుండగా భూతోలు అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుతున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఇంకా ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, ఇంకా మీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారే ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఇక్కడ ఒక సంథింగ్ ఉన్నది, కానీ దాన్ని వదిలిపెడతాను. నేను ముందుకు వస్తాను. ముందుకు రండి. వారిని అధిపతుల యొద్దకు ఈడ్చుకొని వెళ్ళిరి. ఆ వచనం ఎంత? ఆ 19 చదవండి.
ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయేనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. నేను మీకు చాలాసార్లు చూపించాను ఈ భాగం. ఈడవడం అంటే మామూలు కాదు. ఏ కీబోర్డు నువ్వు లేయి, ఆడ నిలబడు, ఆడ పడు, అయ్యమ్మని ఈడ్చుకొని వాళ్ళు వాకిట్లేకి ఏం నవ్వుతారు. పడు, ఆడబడు, ఈడ్చుకొని బా. ఈ ఎటను బానోలే నీకేమంత కాలు జాబు గిల్ జాబు ఎట నీకు కొనిపోతాడు. ఆగు, ఉందే ఆ మాట, ఈడ్చుకొని వెళ్ళరి అంటే సామాన్యంగా అంటే ప్రేమతో. ఇది సాధారణంగా ఇగ్గినాలే. ఆయన ఈడ్చుకొని పోవాలంటే ఆ పిల్లోడు ఏ అని అర్రల్లా అరిచలేడంటే కామ్గా తీసుకొని పోయినాడని అర్థం. ఇంకోపరు అట్లా చేయద్దు. అర్థమైందా? చర్మం చెక్కల వాళ్ళు అందరూ చూపి అంటే మనోడు చూపించలేడు, నువ్వు అట్లా ఇగ్గలేదు. మనం అప్పుడప్పుడు చూస్తాం, ఎద్దుకొని పోతే అట్లా పట్టుకుంటాం, ఇడిస్తే దొరికెళ్ళదని కాసి ఇదల్లా డోకలు పోయి ఉంటుంది. అవునా కదా? కొంతమంది కోపం వస్తే పెండ్లామును కొప్పు చుట్టుకొని ఇట్లా తాడు ఇగ్గుకొని పోతారు. అంటే ఈడ దాన్ని ఏం తోలు అంటారు? పిత్తోలు అంటారు. అరే నగేది కాదు, నగనికి కాదు చెప్పేది, మీరు అదే మాటనే మాట్లాడేది. ఈడ్చుకొని వెళ్ళిరి నంబర్ 1. ఇంకా ఏమంటాడు? అంతగా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుతూ మన పట్టణము గలిబిలి చేయుతున్నారని చెప్పిరి. ఇంకా అప్పుడు జన సమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. ఈడ్చుకొని వెళ్ళిరి, లేనిపోని నేరములు మోపి దొమ్మిగా డామినేషన్ గా దౌర్జన్యంగా వాళ్ళ మీదకి వచ్చారు. ఇంకేం జరిగింది దాని కింద చదివి? వారి వస్త్రములు లాగివేసి ఏం లాగివేసి యేసురా లెక్క కంటే మేము వీళ్ళకి చెప్పాలా, ఈ లాగివేసి అంటే సింపిగానే అది ఏమన్నా కానీ మొత్తానికి ఇడిచిపారేలా. ఏంటి అని చూస్తావు? ఆడ ఏం చదువుతావు దావీదు నువ్వు? నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, లాగివేసిన ఆ స్థలాన్ని విడిచిపెట్టలేదు, ఈడ్చుకొని వచ్చిన ఆ స్థలాన్ని విడిచిపెట్టలేదు. ఇంకా ముందుకురా ఏమంటాడు? వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. యేసు క్రీస్తు కొరకు కూర్చోపో. యేసు క్రీస్తు కొరకు పౌలు శీల అన్ని విషయాలలో నిలిచినారు. నిందలేసిన, అబద్ధము చెప్పిన, గలిబిలి మాటలు చెప్పిన, ఈడ్చుకొని వెళ్ళిన, బట్టలు లాగివేసిన, బెత్తములతో కొట్టవలనని చెప్పిన యేసు నామమును విడిచిపెట్టలేదు. అప్పుడు నీకు మహా సంతోషం కలుగుతుంది. చిన్నదానికి పెద్దదానికి నువ్వు నన్ను ఎట్లాంటివంటే, నువ్వు బాగానే ప్రార్థన పోతావు కదంటే, నువ్వు బాగానే బైబిల్ చదువుతావు కదంటే, మనకు వచ్చేవన్నీ ఇవే. ఇంకా ఏమని ఉన్నది? బెత్తములతో కొట్టవలనని వారికి ఆజ్ఞాపించి కొట్టి ఎన్నాయ కొట్టి అనే కాటికి ఈడ్చి బట్టలు లాగివేసి కొట్టి చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. ఇంకా అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. అయితే అర్ధరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుతూ ఆగుదాం. ఈడ్చినా, లాగినా, బట్టలేసినా, బెత్తములతో కొట్టినా కూడా వాళ్ళు ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నారంటే, ఆ రాత్రి పాటలు పాడుతున్నారంటే ఇవన్నీ బాధలు అనిపించలేదు వాళ్ళకి? అక్కడనే ఉండేదంతా యేసుక్రీస్తులోని యొక్క శక్తి అక్కడనే వచ్చేది. మనం నిలబడలేమే. అందుకే ఎస్సీ వాళ్ళ దేవుడు, అందుకే మాదిగొల్ల దేవుడు కాదు. ఆయన ఏ భూమికి రాజై ఉన్నాడు?
ఆయన అంత మాత్రమే కాదు, మనం ఆలోచన చేయగలిగితే నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. వద్దు ఈ అంశ భాగంలో ముందుకెళ్దాం. అక్కడ రాత్రంతా పాటలు పాడినారు, ఆ గాయాల చేత, బెత్తములు కొట్టిన దెబ్బల చేత వారు పక్కకు కదలలేదు. కొంచెం ముందుకు రండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, ఇంకా అందరి బంధకములు ఊడెను. త్వరగా అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయి అనుకొని దూసి తన్ను తాను చంపుకొనబోయెను. ఇంకా అప్పుడు పౌలు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నాము, ఇంకా బిగ్గరగా చెప్పెను. ఇంకా దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి పౌలును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా నేనేమి చేయవలెననెను. ఇప్పుడు చూడండి, రక్షణ కార్యం ఏడ జరుగుతుంది? రాత్రి వేళ పునాదులు అదిరినప్పుడు, తలుపులు తెరవబడినప్పుడు ఖైదీలందరూ కూడా చీకటిలోనే అక్కడనే అదే స్థలంలోనే ఉన్నారు, నిలకడగలిగి ఉన్నారు. విశ్వాసమును కోల్పోలేదు, దెబ్బలలో దేవుణ్ణి మహిమపరిచారు. ఏమిటి అదంటే మహా సంతోషం. ఏం పాప ప్రార్థనకు రావంటే, ఇంకా నువ్వు రాకపోతే ఏమిలేమ్మా అనే అంటది. ఆయమ్మకి నానేమో చాలా ఒత్తుకున్నట్టున్నది, నానే అడుగుతులేమ్మా. ఏం మారినాము, ఏం కథ, ఎంతమందికి మాదిరిగా ఉన్నాము? పౌలు శీలలు అక్కడ నిలకడగా నిలిచి ఉన్నారు కాబట్టి, ఆ సంతోషాన్ని అనుభవించారు కాబట్టి, ఆ శ్రమలలో కూడా దేవుణ్ణి మహిమపరిచారు. అది అట్లనే ఉంచుకోండి. అక్కడనే ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఎఫెసీ 3:13 గట్టిగా, మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి అధైర్యపడవద్దనియు, ఇంకా మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలు ఎవరికి మహిమకరమై ఉన్నవి? ఎవరికి మహిమకరమై ఉన్నవి? ఇప్పుడు పౌలు శీలకు శ్రమలు వచ్చాయి, శ్రమలే కాదా? తనలు తినేది శ్రమలే కాదా? బట్టలు లాగి వేసేది శ్రమలే కాదా? మాట్లాడరా, నోరులేదు, శ్రమలే కాదా? ఈడ్చారే కాదా? పక్కకు పోయినారా? వారి శ్రమలలో చెరసాల నాయకునికి రక్షణ వచ్చింది. వారికి కలిగిన విపత్తులో చెరసాల నాయకునికి రక్షణ వచ్చింది. అంత మాత్రమే కాదు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలనని అతడు చెప్పి ముందుకు రా. ఇంకా కొంచెం అవును చెప్పి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. ఇంకా రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఇంకా చదువు. అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాను. క్రిస్మస్ పండుగ అయింది అక్కడ. నా వైపు చూడి, క్రిస్మస్ పండుగ అయింది అక్కడ. కొత్త బట్టలు కట్టుకున్నారా? ఉన్నవే లాగేసినారు. కొత్త బట్టలా? చుట్టాలు వచ్చినారా? ఏం మార్పు వచ్చిందా ఆయనకి? నక్షత్రం కట్టలేవారు. ఈ మధ్య కొత్త పాట విన్నాను నేను టీవీలో. బాలుడు యేసు ఉయ్యాలో, పుట్టెనో యేసు ఉయ్యాలో. ఇంకా ఉయ్యాల ఊగిచ్చేది నేర్పించండి. 14:22 చూడి. అపోస్తుల కార్యం అట్లా పట్టుకో. అపోస్తుల కార్యం 14:22 గట్టిగా చదవాలన్నా. ఎట్లా? పౌలు శీలలు విశ్వాసమందు నిలకడగా ఉన్నారు. లాగి వేసినా కొట్టినా ఏమి చేసినా యేసునామం కొరకు. మనమందరం ఆ కూత మరిగిన వాళ్ళమే. ఎందుకు ఆ కూత అంటానంటే, ఇక్కడ చూడి, కూత సరిగా కూసినేది. అప్పుడు ఏమనంటివి? ఆ చెట్టు కింద ఏమంటివి కూత? కొట్టి ఆడ ఏమంటివి? దిబ్బకాడ ఏమంటివి? కూత నిలబెట్టి అడిగలరా? ఏమని అడుగుతావు? విశ్వాసమందు ఏమై ఉండాలి? స్థిరంగా ఉండాలి, కదలకుండా ఉండాలి. మనం పాడతాం, సియోనులో స్థిరమైన పోండా. పాడు గట్టిగా.
తగ్గియాలది, స్లో రావాలా. ఇక్కడ పాట పాడేది ఎట్లా, బేస్ తప్పకూడదు, ఇంకా పాడాలా, వినాలని తట్టుగా ఉండాలి. ఓకే పాడు. నీ మీరే నా జీవితము అమర్చుచున్నావు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, చీకటి రాత్రులు కొంచెం లేనే లేమి, సూర్యుడు లేమి, చంద్రుడు లేమి. ఆగండి. ప్రతి వారికి మార్గదర్శకమైనటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు. వారు స్థిరంగా నిలిస్తే మనము చూస్తాం. వాక్యం మనకు చెప్పేది అది. 28:16 చూడు, యెషయా గ్రంథం 28:16. ఇంతసేపా ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఏమని? సీయోనులో పునాదిగా రాత్రి వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, అమూల్యమైన తలరాయి, స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది, అది బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు ఏమి పడడు. ఈడ విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎంతమంది? యేసుప్రభు నమ్మిన వాళ్ళు, విశ్వాసం ఉంచిన వాళ్ళు అంటే నమ్మిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎన్నడూ కొట్టలేదు కదా. ఎట్లున్నా చెడిపోయారు, ఎన్నడూ కొట్టలేదు. ఏడిది ఇది వ్యవహారం. ఏం మాట ఇచ్చినావు? నీళ్ళలో నిలబడి ఏం కూత ఇచ్చినావు? ఏమన్నావు? తెల్దా మీకు? మీరు దిగలేరా? మతంలోకి దిగలేరా? ఇంకా దిగలేరా? దిగారనా? అందుకే దిగినందుకే ఏమన్నారు? సేవకుడు అడిగినప్పుడు ఏమంటారు? నా ప్రాణము పోయే వరకు కదా, నా జీవితాంతం నేను ఎవరితో ఉంటాను. ఆ మాట సత్య వరకు కాపాడుకోవాలి. నిమిషం. అందుకొరకు పౌలు భక్తుడు అన్నాడు, మీరు పాడద్దు, ఇది వినండి. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. సచ్చి బతికారు చెరసాలలో. లేని గలిబిలి మాటలు పలికినా యేసుని విడిచిపెట్టలేదు, వస్త్రాలు లాగివేసినా విడిచిపెట్టలేదు, యేసునామమును కొరడాలతో ఆ బెత్తములతో కొట్టినా విడిచిపెట్టలేదు. రాత్రి ఏం రా సీమోను ప్రార్థనకు రాకపోతేవేనంటే, ఆ గంప మోసుకొని వస్తుంటే ఆ గెనం మీద నుండి జారి పడితే అట్టి ఇదల్లా డొక్కొని సుర్రమని అంటుంటే ఇంక అట్లే పండుకుంటే వాళ్ళు తనలు తిన్నన్నే. జారి పడితే రాలేము, కొట్లాడితే రాలేము, అలిగితే రాలేము. ఏం రాలేదు యేసు అని అంటే, బువ్వలేదు గప్పున వండంటే వండుతలా తినిపోదు అనే నన్ను పాలమారింటి గోడకి ఇట్లా పొరిగితే ఇంక అట్లా అయిపోయా. ఏటి ప్రార్థనలు మనం చేసేది? మిమ్మల్ని ఈ రాత్రి హేళన చేయుటకు రాలేదు, కానీ నీ యొక్క విశ్వాసము బలహీనతగా ఉండినట్లయితే నిన్ను బలపరచుటకు, ఉత్తేజపరచుటకు మాత్రమే వారు అక్కడనే నిలబడ్డారు. పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి. అందుకొరకే మనం 14:22 ఏం చదువుకున్నామంటే, శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలు అనుభవించి ఎక్కడ చేరాలి? నువ్వు దేవుని రాజ్యము చేరాలి, ఇంకొకరిని కూడా చేర్చాలి. ఇంకా ఈ వారంలో కొట్లాడి తప్పు ఒప్పుకున్న వాళ్ళు ఇక్కడ ఒప్పుకొని పాలు పొందండి అంటే, ఇంకా మళ్ళీ తప్పు ఒప్పుకునేది. అంటే మనం ఏం చేస్తాము? టమాటా చెట్టు నాటేది, ఈడ భూమి బాగలేదు ఎవరు నాటిందని మళ్ళీ పెరికేది, మరి ఇంకోతాను నాటేది. ఈడ కూడా కుదరదు, నీళ్లు నిలబడవు అనేది మళ్ళీ పెరికేది, ఇంకోతాను నాటేది. అంటే పెరికేది నాటేది. అది లాస్ట్కి ఏర్లన్నీ ఊడిపోయి ఏమైనా నీళ్ళు పోస్తే పచ్చగా అవుతుంది. నువ్వు పొద్దుమూకులు సాక్ష్యం ఒప్పుకుంటా కొట్లాడుకుంటా గుద్దులాడుకుంటా ఒప్పుకుంటా, ఇదేనని బతుకు. అదే అంటే ఇంతకంటే సిగ్గు తప్పిన బతికి ఏమన్నా ఉందా? ఇటోళ్ళని ఏమంటారు అంటే, నీ అంత రొంటికి తప్పినోడు ఇంకో లేడురా. నాకే కాదు నేను చెప్పేది. అక్కడ ఏమన్నారు వాళ్ళు? అనేక శ్రమలు అనుభవించినందుకు, నిలకడగా ఉన్నందుకు, ఆ సంతోషాన్ని శ్రమలలో చూపినందుకు. అది సంతోషం కాదు, మహాసంతోషం. అందుకొరికి ఆ ఇంటి వారందరూ కూడా ఎవరి యందు ఆనందించరి?
అది సంతోషం, అది క్రిస్మస్. అది క్రీస్తు పుట్టక వారి హృదయాలలో క్రొత్తగా క్రీస్తు పుట్టాడు. అందుకొరక ఫిలిప్పు 4:4 అంటాడు చూడు, ఫిలిప్పు 4:4. ఇప్పుడు పౌలు శీలలు ఏ వాక్యానికి అనుకూలంగా ఆనందించారు? 16వ అధ్యాయం చదువుకుంటాం కదా, 19 నుంచి చదువుకుంటూ వస్తామే లేదా? వాళ్ళు నిలబడినందుకు ఒక కుటుంబమే రక్షణలోనికి వచ్చింది. క్రిస్మస్ చేస్తే ఎవడు రాడు, మీ ఇష్టం. మన సార్ కూడా ఏమనుకున్నా పర్వాలేదు. ఈతలో కూడా ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏమనుకున్నా పర్వాలేదు. నీవు క్రిస్మస్ చేస్తే ఎవడు మారడు, అది నీ పండుగ. మాసారి పండుగ ఎప్పుడు ఎన్ని గంటలకు కూడుకునేది? అంత ఎక్కువైన వాళ్ళం అనమాట. దేవుని బిడ్డలారా, పౌలు శీలలు స్థిరంగా నిలిచి ఉన్నందుకు, శ్రమలలో నిలిచి ఉన్నందుకు ఏం జరిగింది అక్కడ అనంటే, ఒక కుటుంబము రక్షింపబడింది. చెరసాల నాయకుని కుటుంబం. కార్యము జరిగింది వారి ద్వారా, కార్యము జరిగింది అక్కడ, అద్భుతము జరిగింది అక్కడ. రెండోది పారిపోలేదు, దొంగలు కూడా పారిపోలేదు, విశ్వాసమందు స్థిరత్వం కలిగి ఉన్నారు. అది క్రిస్మస్, అది క్రీస్తు కొరకు నిలిచినటువంటిది. కనుక నేను ఏమంటానంటే 16:33 చూడండి, టైం దగ్గరకు వస్తుంది, నేను ముగిస్తాను. రాత్రి ఆ గడియలోనే 16:33 యోహాను సువార్త 16:33. ఇప్పుడు పౌలు శీలలకు యేసుక్రీస్తునందు ఏం దొరికింది? అందుకే వారు ఆ నామం పేరిట అట్లనే నిలబడ్డారు, ఆ నామం పేరిట అట్లనే నిలబడ్డాడు. జక్కయ్య కూడా యేసును చేర్చుకుని సంతోషాన్ని అనుభవించాడు. ఆ సంతోషం కంటే ఎక్కువైంది డబ్బులో లేదు, ఏం లేదని ఎవరెవరద్ద తీసుకున్నాడు వారందరికి ఇచ్చేసాడు. అదే మహా సంతోషకరమైన సువర్తమానం. నీలో మార్పు ఉంటే, మారు మనసు ఉంటే న్యాయంగా నడుచుకోవాలి. ఇదే క్రిస్మస్, ఇదే క్రిస్మస్, ఇదే క్రిస్మస్. నేను ఒక మాట అడుగుతానండి. ఇప్పుడు క్రిస్మస్ మొత్తం చేసినారు కదా, మన ఇండియా అంతా చేసినారు కదా, యావత్ ప్రపంచమే చేస్తారని కూడా చెప్తున్నారు, సంతోషమే. నేనంటాను కారణం ఏమిటంటే, ఆడపిల్లను చేసుకునేటప్పుడు సాటి అయిన సహాయము అని చదివిస్తారా చదివారు బోధకులు? సాటి అయిన సహాయం అంటే ఏమి? సాటి అయిన సహాయం, దానికి మించింది మరొకటి. ఇంకొకటి ఎబ్రీ 13:4 వివాహము అన్ని విషయాలలో అంటూ వాడు కింద పుట్టినాట్లో ఏం చూపిస్తాడంటే, అందరిలో ఘనమైనది అన్నాడు, అందరిలో ఘనమైనది అన్నాడు. చూడమాట పానుపు నిష్కల్మషమైనది గాను అన్ని విషయాలలో అనే కాడ చిన్న వంకి ఉంటుంది, కింద ఏముంది? పెండ్లి. నా వైపు చూడండి, నేను ముగిస్తున్నా. పెండ్లి దేవుని చిత్తములో, దేవుని సన్నిధిలో దానికి మించిన కార్యము మరొకటి లేదు. ఈ విలువను అడగాలంటే, దాని విలువ చెప్పాలంటే భర్తను పోగొట్టుకున్న అమ్మని అడగాలి. అమ్మ ఆయన ఉంటే మేలా లేకుంటే మేలంటే ఆమె చెప్తుంది. మరి భార్యను పోగొట్టుకున్న భర్త ఎవరన్నా ఉంటే వాళ్ళని అడిగితే చెప్తారు భార్య విలువ ఏంటో. నేను అంటాను, మరి పెండ్లి సాటి అయిన సహాయంగా దేవుడు చెప్తే మనము ఆడపిల్లల గొంతుకు ఏమేమి తగిలిస్తున్నాం? 2 లక్షల, 3 లక్షల, 4 లక్షల, 5 లక్షల, నీ శాతనైనంత నువ్వు ఇయ్యి. మళ్ళీ వగల మాట ఏం పెడతారంటే ప్రేమతో ఇచ్చిరంట. ఇంతకంటే వగలోని వాళ్ళు ఉన్నారా? ఇంకా వగల బోధకులు చాలా మంది ఉండరు. ఏమని అంటే, నేను మీరు 4 ఉన్నారని కాదు, స్టేజ్ మీదనే మాట్లాడొస్తాను, నాకేం భయం లేదు. నువ్వు నాకు డబ్బులు ఇస్తే ఇస్తావు, లేకపోతే తన్ని పంపిస్తావు, నాకంతే చాలు. యేసయ్య మాట విలువైన మాట, ఒక అగ్నిగా గంధకం వేసి వస్తాను, అంతవరకే. బహుమానాలు ఏమన్నా తెచ్చారనా? వీళ్ళు ట్రైనింగ్ పోయించిన వాళ్ళంట, బైబిల్ ట్రైనింగ్ పోయి బహుమానాలు. నీకు పిల్లనియడమే బహుమానం. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నీకు సంతోషం ఉంటే, యేసులోని సంతోషం ఉంటే ఇవన్నీ నీకు అవసరమా? నీకు అమ్మాయిని ఇస్తున్నారు, ఉచితంగా చేసుకోవడమే నీ పని. అందుకొరకు ఈ రాత్రికాల సంతోషంలో మనకు నిజమైన సంతోషం ఎందుకు లేదంటే, క్రీస్తుని క్రీస్తుగా ఆరాధించడం లేదు. ఆ మాట ఏముందంటే లూకా 2:9-10 ప్రజలందరికీ కలగబోవు. చూడండి అపోస్తుల కార్యం 10:34 చూడండి. అపోస్తుల కార్యం 10:34.
ఇంకేమంటాడు? ప్రతి జనములోను ఉండు ప్రతి జనములోను నీతిగా నడుచుకొని ఈ రాత్రికాలం ఈ వర్తమానం వింటున్న అయ్యా అమ్మ నువ్వు ఎవరివైనా సరే యేసు క్రీస్తుని నీ స్వంత రక్షకునిగా నమ్మడానికి నీ ఇల్లు వదిలిపెట్టి రావాల్సిన పని లేదు. నీ ఇల్లు వదిలిపెట్టి రావాల్సిన పని లేదు. ఉన్న చోట నేను పాపిని అని నీ హృదయంలో విశ్వసించి యేసుని నమ్మగలిగితే నీకు గొప్ప రక్షణ దొరుకుతుంది, గొప్ప రక్షణ. కనుక ప్రజలందరికీ కలగబోయే సంతోషం యేసుక్రీస్తులో ఉన్నది. అది జక్కయ్య ఎరుక అంతటా తెలియపరిచాడు. ఆ యొక్క పౌలు శీలల చెరసాలలో యేసయ్యను స్తుతించారు, పాడారు. ఒక కుటుంబం రక్షణ పొందింది. నీవు నేను కూడా శ్రమలలో నిలవాలి, కష్టములో నిలవాలి, నష్టములో నిలవాలి, అన్నిట్లో నిలవాలి. నన్ను చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. నేను వాళ్ళ కోసం పని మానుకోను, ఉన్నది చెప్పకుండా మానలేను. ఎవరేమనుకుంటే నాకేమి? ఊర్లోకి బిచ్చగాడు వస్తాడు, బాబు 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 ఊరు అయిపోయే వరకు బాబువే, ఊరు అయ్యే వరకు బాబువే. యాభై అరే తెలదా? వాడు చిన్న దంటు పట్టుకుంటాడు, దాన్ని ఇట్లా అనుకుంటేనే పాట పాడుకుంటేనే ఊరలా తిరుగుతాడు. వానికి అంత తెంపు ఉందట. గ్రహించిన సత్యాలు లోకానికి ఎందుకు బోధించకూడదు? దేవుని యొక్క వాక్యం వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును అని 119 కీర్తన 130 వచనం వచ్చిన 119 130 పేజీలు తిప్పేస్తారు ఇంతసేపు. అవును, ఆగుదాం. వాక్యము వెల్లడి అగుటతోడనే ఏమి కలుగును? అవి తెలివి లేని వారికి ఏమి కలిగించును? జక్కయ్య హృదయంలోనికి యేసు వచ్చిన తోడని అన్యాయం బయటకు వచ్చేసింది, చీకటి బయటకు వచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు రాత్రి నన్ను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యేసు మాటను ఒప్పుకో, యేసు క్రీస్తు యొక్క మాదిరి జీవితాన్ని ఒప్పుకో. యేసు కొరకు నిలిచారు, ఒక కుటుంబం రక్షణ పడింది. యేసు కొరకు నిలిచి పెళ్లిలో బోధ చేశాడు ఒక యవనస్తుడు. ఎన్ని లక్షలు ఇస్తానన్నాడు? 3 lakhs. అతడు మళ్ళీ ప్రసంగం చేయబోతే పెండ్లిగాని ఒక యవనస్తుడు అదే స్థలంలోనే లేచి నిలబడి, అయ్యా ఇలాగ వాక్యం ఎవరు బోధించలేదు, నేను కట్నం లేకుండా పెండ్లి చేసుకుంటాను. అది క్రిస్మస్. అది నా అల్లుడు ప్రసంగం చేసినాడని కాదు, అల్లుంది కాదు వాక్యం, జులకల్లోది కాదు వాక్యం, బోధించిన నాది కాదు వాక్యం. మహా సంతోషము వచ్చింది జక్కయ్యకు, అన్యాయంగా తీసుకునేదంతా. ఇప్పుడు జక్కయ్య వలె ఆ సహోదరుడు 3 లక్షలు ఇస్తానంటే అది అన్యాయంగా తీసుకునేది కదా. మరి నువ్వేం చేయాలి? జక్కయ్య మారు మనసు వచ్చినాక ఇచ్చినాడా, మారు మనసు లేకముందా? నేను ఇక్కడ చెప్తున్నా, ఎవరైనా పెళ్ళి అయిన వాళ్ళు తీసుకునింటే వాపస్ ఇచ్చేసేయండి. అదే మారు మనసులోని రహస్యం, అదే మారు మనసులోని యొక్క సత్యం. ఇది వాస్తవము, ఇది సత్యము. సంతోషము అనేది లోకములో నీకు పండుగ ద్వారా అయితే వచ్చేది కాదు, అది శరీరానికి సంబంధించింది, మనకు సంబంధించింది. నేను అవునంటాను, కాదని మాత్రం చెప్పను. ఆత్మకు సంబంధించినది. యెహోవాను వెదకువారు. చూడండి ఆ మాట, ఎవరి సన్నిధిలో సంతోషం? 16వ కీర్తన 11వ వచనం. 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గమును, గట్టిగా దావీదు చదువు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఆ నపుంసకుడు మంత్రికి ఎప్పుడు దొరికిందండి? యేసుక్రీస్తు సన్నిధిలో సంతోషం దొరికింది. జక్కయ్యకి ఎప్పుడు దొరికిందండి? యేసు తన ఇంట్లోకి పోయిన తర్వాత దొరికింది. ఆ చెరసాల నాయకునికి ఎప్పుడు దొరికిందండి సంతోషం? శ్రమల ద్వారా పౌలు శీలుడు ప్రభును మహిమపరిచినందుకు ఆ చెరసాల నాయకుని కుటుంబానికి సంతోషం దొరికింది. నీ ద్వారా ఎంతమంది సంతోషం అనుభవించారు? అగ్గిపుల్లకున్న పవర్ లేదు నీకు. చిన్న అగ్గిపుల్లను గీసేస్తే కొంపను నాశనం చేస్తుంది. మరి నీ సంగతి, నీ తీర్మానం. కనుక ప్రియులారా, అందుకొరకు చివరిగా హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ఆ భక్తుడు చూడు క్రిస్మస్ పండుగ ఎట్లా చేశాడు. నేను యెహోవా యందు ఆనందించేది. 17 నుంచి రావాలి దావీదు గారు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయి. అందరూ వినండి, చివరి మాటలు ఇవి. ఒలీవ చెట్లు కాపు లేక యుండినను, చేతిలోని పైరు పంటకు రాకపోయినను, అవును, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, ఇంకా చాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. ఆనందం అంటే ఏమిటి? పోయినారా ఉన్నారా? ఆనందం అంటే అర్థం ఏంటి? అరే ఆనందం అంటే ఏమమ్మా?
అదే సంతోషమే. ఇంకా ఆనందం అంటే సంతోషమే. ఆయన పైనుంచి ఏమన్నాడు? ఏమేమి లేకుండా అవన్నీ ఉన్నాయి. అవన్నీ లేకుండా కూడా నేను ఎవరి యందు ఆనందిస్తాను? కిందేమన్నాడు? నా రక్షణకర్త అయిన దేవుని యందు. రేయ్, ఇదేరా క్రిస్మస్ అంటే, ఇదే క్రిస్మస్ అంటే. బాబుల దొడ్డికి వచ్చి ఇలా అరుస్తలేను. ఎక్కడికి పోయినా ఈ కూత తగ్గదు. ఇంకా 4 వద్దులుంటే ఈ లోకం ఇడుస్తాను. నువ్వు పిలిచినా సరే, పిలకపోయినా సరే, స్టేజ్ ఎక్కించినా సరే, ఎక్కిపోయినా సరే, ఉన్నది మాత్రం చెప్పక తప్పదు. ఏం తెచ్చినావు? తల్లి కడుపులో నుంచి ఏం తెచ్చినారు? నేను మిమ్మల్ని అడుగుతా. సో అబద్ధం మాట్లాడొద్దండి. ఏం తెచ్చలేదు? నిజంగా తెలుసా? అది తెలుసా? ఏం తెచ్చలేమని తెలుసా? ఏమేం తెచ్చినారు? ఏం తెచ్చినారు అని అడుగుతున్నా. మరి ముక్కేంటికి బొర్ర పొడిపించుకుంటు? ఇదే చూడి, ఆదికాండం 3వ అధ్యాయం. దేవతల వలె ఉందరు. అక్కడ తిన్నటువంటి పండు కన్నులకు అందమైనది, వివేకం ఇచ్చు రమయమైనది. అందుకొరకే కోట్ల ఖర్చు పెట్టి బట్టలంగట్లు తెచ్చిండని ఒప్పుకుంటే అడుగు. ఎక్కడిది ఇదంతానంటే మార్పు లేని జీవితం. అపవిత్రంగా ఉండేకే ఒప్పుకుంటాం, కానీ పవిత్రంగా ఉండేకే మనం ఒప్పుకోమండి ప్రియులారా. బాగా గుర్తుపెట్టుకోండి. నన్ను ఎంగ పండగ పట్టించింది కాదు, అన్నీ నా కొడుకు ఇచ్చి పంపించింది. సూదులు చేసుకొని బిగ్గిగా అయిపోయి గా ఇట్లా వెళ్తుంటే పిల్లలకు చెప్తే లూజు పట్టియండి అప్ప అని అంటే ఈ ఎంగ పట్టించి నెల పైన ఆదివారం వేసుకుందామని ఇలా వేసుకొని ఇటుకు వచ్చాను. బట్టలు గిట్టలు ఇవన్నీ నా జీవితంలో 50 ఏండ్ల కిందటి బైబిల్ గ్రంథం నా హృదయంలోనికి వచ్చింది. 50 ఏండ్ల అయింది నాకు వచ్చి. ఇది ఆరిపోలేదు. ప్రియ సంగమ, నువ్వు మన్ను ప్రకాశించుచుండాలి. నేను అడిగాను, ఏమి రోజు భూ ఉంటుందా? రోజు భూ ఉంటుందా? మీరు ముక్కుల్లా చెవిటోళ్ళా? పనులుంటాయా? నీళ్ళు తాగుతావా? ఇంటికి వస్తావా? కానీ దేవుని దిక్కు మాత్రం యోహాను సువార్త 5:35 ఓ 4 మాటలు చూపించి ముగిస్తాను. మీరు మరి రోజు ప్రార్థన పెట్టుకుంటారో లేదో నాకైతే తెలియదు. యోహాను సువార్త 5:35 అతడు మన్నుచు ప్రకాశించుచున్న. లూకా సువార్త 12:35 మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు ఏం కావాలి? మండుచూ ఉండాలి, వెలుగుచూ ఉండాలి. అది ఆరిపోకూడదు. మత్తయి సువార్త 25 దానికి వస్తే వాళ్ళు వచ్చి అడిగారు, మా జిబిటీలు బ్రాహ్మణులతోటి సంగమా, మీకు తెలుసో లేదో, నేను చాలాసార్లు ఒంటరిగా ఇంట్లో కూర్చొని ఆలోచిస్తుంటాను. మీ పాత మిద్దెలు నాకు జ్ఞాపకం వస్తాయి. మీరు పుట్టలేరు. అక్కడ మూలకి రత్నమ్మ కదా, అవి ఎప్పుడన్నా మతికొస్తాయా మీకు? ఇంటికి వస్తే విమానం మీద పోయటానికి సైకిల్ దొక్కేదేమో మతికొస్తుంది. కొట్టండి చప్పట్లు. సైకిల్ నా ఏమగాలు ఈ చెవులే అంత బాగా. నేను ఎప్పుడు అనుకుంటాను, మీరు అది మర్చిపోవద్దండి. అంటే వినకుండా మరిచనే మాట కూడా ఉన్నది. కారణం ఏమిటి అని అంటే చాలా విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి. నేను ముగిస్తున్నాను. చూడండి, లూకా సువార్త 12:35 చదువు. మీ దీపంలో ఏం కావాలి? అవి మన్నుచూ ఉండాలి, ఆరిపోకూడదు. యోహాను 5:35 ఏం చదువుకున్నాం? అయ్యయ్యో, అతడు మన్నుచు. చూడండి, లేవియాకాండం 6వ అధ్యాయం 12 లేవియాకాండం. బలిపీఠము మీద అగ్ని ఏం కావాలి? చిన్నవాయి పాల్మారు వచ్చి పండుకునేమో వాన ఎప్పుడు కొట్టేదనో ఏం కథను, పొయ్యిలోన నీళ్లు గారేవా, కట్టెలన్నీ నానేవా అన్నప్పుడు ఎర్రగా అవుతుంది. మళ్ళీ మా యాతను బువ్వ ఎంతసేపు సర్ది అంటాడు, కట్టెలు చూస్తే మండవు. ఏం చేయాలా? ఆరిపోతే అంతే. దేవుడు మిమ్మల్ని చూస్తూనే ఉన్నాడు. ఓహో, మిద్దెలు కట్టుకున్నారా? ఓహో, ఇంజన్లు పెట్టుకున్నారా? ఓహో, టమాటాలు అమ్ముతున్నారా? ఓహో, ఉల్లిగడ్డలు అమ్ముతున్నారా? చేసుకోండి. క్యారెటింగ్ అన్నీ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. అయితే మరి నేనేమైనట్లు? ఆ భక్తుడు ఏమి లేకపోయినా ప్రభువునందు ఆనందిస్తానన్నాడే అబ్బక్కుకు భక్తుడు. ఒకప్పుడు మీకు ఏమి లేవే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఇస్తే ప్రార్థన లేకుండా బతుకుతారా? ఎంత దౌర్భాగ్యం. వీటిని గురించి మాట్లాడడానికి సమయం చాలదు. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు.
గట్టిగా చదివా. దాని మీద ఆ, దహనబలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు ఆ, పశువును క్రొవ్వును ఆ, దహింపవలెను. ఇంకేమంటాడు? బలిపీఠము మీద ఆ, అగ్ని నిత్యము బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలను. అది ఏమి కాకూడదు, అది ఏం కాకూడదు. ధన్యులే ఆ బ్రాహ్మణ దొడ్డోళ్ళు. దేవుని మర్చిపోవద్దండి, తప్పును ఒప్పుకొని కొనసాగించండి. రోజు ప్రార్థన పెట్టుకోండి, రోజు ప్రార్థన పెట్టుకోండి, మర్చిపోవద్దండి. దేవుణ్ణి క్షమాపణ అడగండి. ప్రభా, మేము నిజంగా రోజు పెట్టుకోవడం లేదు, దయతో మమ్మల్ని క్షమించండి అని. నేనైతే నా జీవితంలో కొత్త తీర్మానం చేసుకున్న 3 నెలలు అయింది. 23లో నుంచి అడుగుతున్నా, నన్ను క్షమించు అని అడగడం లేదు. నేను ఏదైనా పొరపాటు చేస్తే శిక్షించు అని ప్రార్థిస్తాను. క్షమించు అనేది చాలా సులభం. తప్పైదులే అన్న, ఎవడు తప్పైదంటలే, పొద్దుముకులు ఎన్నిసార్లు అయినా తప్పు అడుగుతావు. తన్నలు తింటే తప్ప బుద్ధి రాదు మనకి. ఏం తింటే తప్ప? చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. నేను నా కుటుంబం కొరకు ప్రార్థన చేసేది కూడా అదే, నా కొరకు ప్రార్థన చేసేది కూడా అదే. నన్ను తంతే తప్ప నాకు బుద్ధి రాదు, నువ్వు నన్ను తన్నాలి. మీకు అది రుజువు కావాలంటే ఒక్కటే మాట, చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, చదవద్దు, మీరు చూసుకోండి. ఎబ్రిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5 నుంచి 10 వరకు చదువుకోండి, గుర్తుపెట్టుకోండి. క్రిస్మస్ సంతోషం, శ్రమలలో నిలబడాలి. అనేక ఆత్మల కొరకు మనం సంపాదన కొరకు పాటుపడాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా, సేవకుడు చెప్పిన వాక్యానికి లోబడాలి, సేవకుడిని ప్రేమించాలి. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని, చెరసాల నాయకుడిని గుర్తుపెట్టుకోండి, జక్కయ్యను గుర్తుపెట్టుకోండి, నపుంసకుడైన మంత్రిని గుర్తుపెట్టుకోండి, హబక్కూకు భక్తుడిని గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం చూస్తూ ఆయా విషయాలు చెప్పాను, అలాగ జీవించాలని ప్రభు పేట మనవి చేస్తున్నా. ఈడ్చినా ఇడిచిపెట్టలేదు, బట్టల్లాగేసినా ఇడిచిపెట్టలేదు, బెత్తములతో కొట్టిన ఇడిచిపెట్టలేదు, కాళ్ళకు బోండోలు వేసినా ఇడిచిపెట్టలేదు. సంతోషించారు. ఫిలిప్పి 4:4 ప్రకారంగా ఎల్లప్పుడూ. అది క్రిస్మస్. అయ్యగారికి సమయం ఇస్తుంది. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఏ విధంగా ప్రార్థన చేస్తాడు? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహిమోన్నతుడైన మా దేవ, నీకు అనేకమైన వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అవునా ప్రభువా, గతకాలమంతా మమ్మల్ని రెక్కల చాటున భద్రపరుచుకొని ఆయుష్ను ఆరోగ్యం అనుగ్రహించి నీ కృపలో బలపరుచుతున్నందుకే నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కొన్ని దినాల నుండి నా ప్రభువా, ప్రార్థించిన రీతిగా ఆశించిన మేరకు మీ దాసుల మమ్మల్ని నడిపించి ప్రభువా, మాతో మాట్లాడినందుకే నీకు మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇత్తబడిన ఈ మాటలు వ్యర్థం కాకుండా ప్రతి వారి హృదయంలో మేము ప్రతి ఒక్కరూ కూడా నెమరు వేసుకుంటూ నీ మాటకు లోబడి విధేయత కలిగి జీవించి నమ్మకంగా ప్రభువా, మరి జీవిత యాత్రలో ముందుకు కొనసాగే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రభువా, మరి కొద్ది విన్నపములు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. నిజంగా మారు మనసు పొందిన వాళ్ళముగా ఉండి పండుగలు ఆచరించడము అనేటువంటిది మంచిది అని దేవుని మాటలు ద్వారా మనము దేవుని దాసుని ద్వారా వినవలిగినాము. చాలామంది మారు మనసు, రక్షణ అనేటువంటిది లేక ఇన్న గంటలకు వెళ్ళినాను. మరి ప్రార్థన పెట్టినారు వాళ్ళు అక్కడ. తర్వాత యవనస్తులు, మధ్య వయసు కలిగిన వాళ్ళు చర్చి వెనకల దాదాపుగా ఒక 20 మంది అంతా మన ఈ కులానికి జాతికి చెందిన వాళ్ళే. ప్రార్థన జరుగుతూ ఉంది. కానీ అందరూ పరలోకములో పండగ అంటే ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు పరలోకములో పండగ, సంతోషము. కాబట్టి ఇలాగ మనము మరి దేవునికి మన హృదయాలను ఇచ్చి నిజంగా ఆయన ద్వారా సంతోషించే వాళ్ళముగా మనం ఉండాలన్న మాటలు సత్యమని ప్రభుపేట మనం చేస్తుంటున్నాను. దేవుని దాసులు మరి మన దగ్గరికి వచ్చి దేవుని యొక్క సత్యాన్ని వివరించినందులకు సంఘము తరపున అయ్యగారికి నేను ప్రభుపేట వందనాలు చెల్లిస్తుంటున్నాను.
వందనాలు. వచ్చిన వారందరూ కూడా వందనాలు. మరి వచ్చిన వారందరూ కూడా సంఘము భోజనాలు సిద్ధపరిచినది. కసిరవంతో మనం వెళ్దామండి. తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయలున్న తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వందనాలునైనా స్తోత్రములు తండ్రి, సాయం చేయండి. ఆత్మదేవ, పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మీకు వందనాలునైనా దాసుల ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రియ ప్రభా, మీకు వందనాలు. ప్రతి ఒక్కొక్కరిలో మీ తండ్రి వాక్యాన్ని అయా నింపుమని ప్రార్థిస్తున్నాను. నిజంగా నా తండ్రి, ఆత్మదేవుడా, పరిశుద్ధుడా, పవిత్రుడా, ఎప్పుడునో మండుచున్న దీపమై ఉన్నాడు, ప్రకాశించి దీపమై ఉన్నాడు అన్న మాటలు సత్యం. మేము ఎప్పుడునో మీ వాక్యాన్ని మా హృదయములో నా తండ్రి వేసుకొని ఆత్మదేవ మండుచు ఉన్నటువంటి ఒక దీపం వలె ఉండటానికి సాయం చేయండి. అలాంటి వారిదే నీ రాజ్యము తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సాయం చేయండి నాయన, తోడుగా ఉండండి. ఆత్మదేవ, పరిశుద్ధుడా, పరమ తండ్రి, కూడా వచ్చిన దాసురాను అయా నా తండ్రి, దీపము ఆరిపోక మునిపే అయా నా తండ్రి ఆరిపోకుండాన్నట్లుగా అనుదినము అనుక్షణం ప్రార్థన వాక్యము ద్వారా వెలిగింపబడి యొక్క సంగముగా నా తండ్రి రెండవ రాకడలో ఎత్తబడటానికి సాయం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాను. మీకు వందనాలు, స్తోత్రాలు. దాసుడు నా తండ్రి మరలు సారు తన సంఘం కొరకు ప్రార్థిస్తున్నాను. మీ దాసులు ఉద్యాపములు ఉండగా నా తండ్రి, మీరే నా ప్రభా అనేక చోట్లకి వెళ్ళి సత్యాన్ని ప్రకటించే భాగ్యాన్ని కూడా దయచేయండి. దాసుడు నా తండ్రి భోజు సారి కొరకు ప్రార్థిస్తున్నాను. తన సంఘాన్ని తండ్రి ప్రభు మీ దాసుని కుటుంబాన్ని చేతుల్లో ఉంచుకున్న ఆయన మీకు వందనాలు, స్తోత్రాలను కుటుంబాన్ని అయ్యా కూడిన మరి ప్రతి దక్క దాసురాలను కూడా మీరు దీవించి పంపమని సాయం చేయమని ప్రభును మా రక్షకుడైన యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ కరుణ సహవాసము సమాధానము కూడిన మనందరికను విశ్వసించుచున్నటువంటి శ్వాసలకును బోధించిన దాసునికును సంఘానికును కూడి వచ్చిన ప్రజలందరికీను సేవకునుకును ఇప్పుడును వెళ్ళప్పుడును సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.